హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈజీ అండ్ టేస్టీ కూడా. దానికి కావాల్సినవన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, క్యారెట్, క్యాప్సికము, క్యాబేజు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, టమాటోస్ యాడ్ చేసేసుకుని అవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసామంటే మాడిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా, అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి 1 మినిట్ అలా ఫ్రై చేసేసి అందులోకి ఎగ్స్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ మనకు రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మీరు ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీకు కావాల్సిన ఎగ్స్ యాడ్ చేసుకోండి. గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఎగ్ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా తెలియదు అనమాట. ఎగ్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ ఆ స్మెల్ కూడా తెలీదు. తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ అలా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకొని ఒక 1/2 స్పూన్ అలా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, సో అందుకని చిల్లీ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. తర్వాత అది కూడా ఫ్రై చేసేసుకొని అందులోకి బాయిల్డ్ రైస్ యాడ్ చేసేసుకొని ఎగ్స్, రైస్ మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 1/2 కప్ అలా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అయితే నేను అన్ని వంటల్లోకి చాలా ఎక్కువగానే యూజ్ చేస్తాను. కొత్తిమీర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా కొత్తిమీర ఎక్కువగానే యూజ్ చేసుకోండి. సో మనకు కావాల్సిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, చాలా మంచిగా వచ్చింది కదా. సో ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.